పెడుతూ ఉన్నా నిన్ను మాత్రం నీ అంగీకారం లేకుండా నిన్ను నేను అనుభవించను, నిన్ను నేను స్పృశించను. ఇది బాగా గుర్తుపెట్టుకో. నా శరీరం కామం చేత బాగా పీడింపబడుతూ ఉన్నది. ఎందుకంటే రాక్షస లక్షణాల్లో కామం మోహితుడై నిన్ను పట్టుకొచ్చాను. ఇంత బాగా నేను పడుతున్నా, నిన్ను మాత్రం బాధించి బలాత్కారం చేయను. గుర్తుపెట్టుకో. నా మాట విని మనస్సు మార్చుకొని భోగభాగ్యాలు అనుభవించి సంతోషాన్ని పొందు అని సీతాదేవితో రావణాసురుడు అనడం జరిగింది. ఏకవేణి థరాశీయ ధ్యానం మలినమంబరం ఆస్థానే ఉపవాసాశ్చ నైకానో విపకానితే. రావణాసురుడు సీతాదేవితో ఇలా అనడం జరిగింది. మళ్ళీ సీత, నీ ఒంటి జడ ఏకవేణి అంటే ఒకటే జడ వేసుకొని ఉందట సీత.